తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజల్లో గుర్తింపు పొందిన తెలంగాణ జాగృతి ఇప్పుడు నేరుగా ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే జాగృతిని పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మార్చే ప్రక్రియ ఇంకా కేంద్ర ఎన్నికల సంఘంలో పూర్తి కాకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది. రిజిస్ట్రేషన్ కు కనీసం 3 నెలల సమయం పట్టే అవకాశం ఉండడంతో సొంత గుర్తుతో పోటీ చేయడం సాంకేతికంగా కష్టమవుతోందని నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో తెలంగాణ జాగృతి సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఇచ్చే బీ ఫామ్ ద్వారా సింహం గుర్తుపై జాగృతి అభ్యర్థులు పోటీ చేయాలని వ్యూహం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇది తెలంగాణ రాజకీయాల్లో కొత్త రాజకీయ సమీకరణకు దారితీయనుందా? మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి ప్రభావం ఎలా ఉండనుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.